వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. తెలంగాణ సంస్కృతి చరిత్రకు సంబంధించి షార్ట్ నోట్స్ ఎగ్జామినర్ అడగడానికి ఉన్న ఏరియాలను తీసుకుంటూ ఈ షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో అత్యంత కీలకమైన అంశాలు, ఎగ్జామినర్ వ్యూలో ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందో వాటిని మనం ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. మొదటి అంశం, అసలు తెలంగాణ సంస్కృతి అంటే ఏంటి? ఆ సంస్కృతిలో భాగంగా తెలంగాణ సంస్కృతి, దానికి సంబంధించిన లక్షణాలు ఏంటో చూడాలి. అసలు సంస్కృతి అంటే ఏంటి? సంస్కృతి లేదా కల్చర్. సో వాట్ ఈస్ డెఫినేషన్ బై ది కల్చర్ అంటున్నాం. సో కల్చర్ లేదా సంస్కృతి అంటే ఒక ప్రాంతం యొక్క జీవన విధానము అంటుంది. ఏ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఇన్ ఏ ఏరియా, ఇన్ ఏ రీజియన్, ఇన్ ఏ నేషన్. ఎక్కడైనా కానీ ఒక ప్రాంతం యొక్క జీవన విధానాన్ని మనము సంస్కృతి అంటున్నాం. మరి అలాంటి సంస్కృతి తెలంగాణ కేంద్రంగా ఏ విధంగా ఉంది అంటే, తెలంగాణ సమాజాన్ని చూడగానే మనకు వివిధ రకాల లక్షణాలు కనబడతాయి. ఒక ట్రైబల్ అంటే గిరిజన విధానం కనబడుతుంది, ఒక హైదరాబాదీ కల్చర్ కనబడడం జరుగుతుంది, ఒక గ్రామీణ సమాజం కనబడడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాల కలయికగా ఉంటుంది. అంటే ఇప్పుడు క్లియర్గా సంస్కృతి అనేది కొన్ని లక్షణాల సమూహారంగా ఉండడం జరుగుతుంది. మరి అలాంటి లక్షణాలలో మనం ఏం గమనించవచ్చు అంటే పండుగలను గమనించాల్సి ఉంటుంది. మరి తెలంగాణ కేంద్రంగా గమనిస్తే పండుగలు చాలా ఉన్నాయి. ఒక బతుకమ్మను గమనించవచ్చు, ఒక బోనాలను గమనించవచ్చు. ఇలా హిందూ సంస్కృతికి సంబంధించిన, ఇస్లాం సంస్కృతికి సంబంధించిన, జైన సంస్కృతికి సంబంధించిన, గిరిజన సంస్కృతికి సంబంధించిన, వివిధ వర్గాలకు సంబంధించిన పండుగలు అనేవి కనబడతాయి. కాబట్టి పండుగలు కూడా సంస్కృతిలో ఒక భాగంగానే మనం భావించవచ్చు. రెండో అంశాన్ని గమనిస్తే ఆటపాటలు అనేవి ఉంటున్నాయి. మూడో అంశం గమనిస్తే సాంప్రదాయాలు, ట్రెడిషన్ ఆర్ కస్టమ్స్ అనేవి ఉంటున్నాయి. ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క మత విధానానికి ఒక్కొక్క విధానం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆచార వ్యవహారాలు అంటున్నాము, మత విశ్వాసాలు అంటున్నాము, కట్టుబాట్లు అంటున్నాము, విలువలు అంటున్నాం. ఇవన్నిటి యొక్క సమూహారాన్ని మనము కల్చర్గా పిలవడం జరుగుతుంది. దీని ద్వారా ఏర్పడేది ఒక ప్రాంతం యొక్క జీవన విధానం అనేది మనకు సుస్పష్టం అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు గమనిస్తే తెలంగాణ సంస్కృతిని గమనించగానే మన మెదడులో మనకు తొందరగా స్ట్రైక్ అయ్యే అంశం ఏమవుతుంది? బోనాలు అనే అంశం స్ట్రైక్ అవుతుంది. సో బోనాలు అనగానే తెలంగాణ సంస్కృతికి మనం భావించవచ్చు. బతుకమ్మ అనగానే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఒక ముఖ్య అంశంగా మనం భావించవచ్చు. సో అలాంటి తెలంగాణ సంస్కృతి ఒక మిశ్రమ సంస్కృతి అంటున్నాము. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ సమాజంలో గమనిస్తే ఈ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక కాంపోజిటివ్ కల్చర్లో ఉంటుంది. మరి ఎందుకు దీన్ని కాంపోజిటివ్ కల్చర్ అన్నాము? గమనిస్తే తెలంగాణ కేంద్రంగా మనకు శాతవాహన రాజ్యంతో రాజ్య ప్రస్తావన అనేది ప్రారంభం అవడం జరుగుతుంది. అలాంటి రాజ్య ప్రస్తావన శాతవాహన, ఇక్ష్వాక, విష్ణుకుండని ఇలా కొనసాగుతూ కాకతీయ కాలం, ఆ తర్వాత రెడ్డి, నాయక, వెలమ నాయకుల రూపంలో కనబడడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంతానికి ఇస్లాం సాంప్రదాయం అనేది కుతుబ్షాహీ రూపంలో వచ్చింది, అసఫ్జాహీ రూపంలో వచ్చింది. అంటే 1512 నుండి 1948 మధ్య మనకు ఇస్లాంలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. తద్వారా వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క విలువలు, వారి యొక్క పండుగలు, వారి యొక్క మత సాంప్రదాయాలు అనేవి మన తెలంగాణ సంస్కృతిలో విలీనమైపోవడం జరిగింది. అంటే ఇప్పుడు సింపుల్, తెలంగాణ సంస్కృతి అనేది ఒక కాంపోజిటివ్ కల్చర్ అంటే హిందూ ఇస్లాంల యొక్క సమ్మేళన స్వభావంగా కనబడడం జరుగుతుంది. అంతర్లీనంగా కనబడితే మెజారిటీగా మనకు హిందువులు, ఆ తర్వాత ముస్లింలు కనబడతారు. మైనారిటీగా కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ పరిసరాలలో గమనించండి, సాంప్రదాయాలలో మనకు ఫైర్ టెంపుల్ అనేది కనబడడం జరుగుతుంది. అటు సిక్కు సాంప్రదాయానికి, ఇటు జైన సాంప్రదాయానికి, ఇటు బౌద్ధ సాంప్రదాయానికి, ఇటు ప్రపంచ సాంప్రదాయానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా కనబడడం జరుగుతుంది. అందుకే చరిత్రకారులు ఏమంటున్నారు? తెలంగాణ సంస్కృతి అనేది ఒక కాంపోజిటివ్ కల్చర్ అనడం జరుగుతుంది. మరి ఇలాంటి కాంపోజిటివ్ కల్చర్లో ఉండే అతి ముఖ్యమైన అంశాలు తెలంగాణ సంస్కృతికి మాత్రమే సంబంధించినవి. అందులో మొదటిది హైదరాబాదీ లేదా దక్కన్ సంస్కృతి అంటున్నాము. హైదరాబాదీ కేంద్రంగా ఏర్పడిన సంస్కృతి, దాన్ని మనం దక్కన్ సంస్కృతిగా పిలవడం జరుగుతుంది. రెండవది తెలంగాణ గ్రామీణ సంస్కృతి అంటున్నాం. తెలంగాణ గ్రామీణంలో, గ్రామీణ నేపథ్యంలో, గ్రామీణ ఆచార వ్యవహారాల్లో ఇది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. గ్రామ దేవత ఆధారణ గమనించండి. ఒక పోచమ్మను గమనించిన, ఒక బద్ది పోచమ్మను గమనించిన,
ఒక కట్టమైసమ్మను గమనించిన, ఒక ఊరడమ్మను గమనించిన, ఒక ఈదులవ్వను గమనించిన, ఒక ఒడ్డెవ్వను గమనించిన, ఒక భూదవ్వను గమనించిన, ఇలా వివిధ రూపాలలో గ్రామ దేవత ఆరాధన, ఆ సందర్భంలో అనుసరించే విధి విధానాలు అనేవి స్పష్టంగా కనబడతాయి. ఇవి ఒక ప్రత్యేకతను కలిగి ఉండడం జరుగుతుంది. మూడోది వైదిక సంస్కృతి అంటున్నాం. వేదం ఆధారంగా సృష్టించబడిన సంస్కృతి వైదిక సంస్కృతి. కాలక్రమంలో ఈ వైదిక సంస్కృతి ఒక శైవంగా ఒక వైష్ణవంగా మారడం జరుగుతుంది. శైవం కాలక్రమంలో మళ్ళీ విభజన చెందింది. ఒక కాలాముక, ఒక కాపాలిక రూపంలో వచ్చింది, ఒక పాశుపద రూపంలో వచ్చింది. వైష్ణవం కూడా విభజన చెందడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సంస్కృతిలో మూడో లక్షణం మనము వైదిక సాంప్రదాయాన్ని గమనించవచ్చు. నాలుగో అంశం అతి ముఖ్యమైనది గిరిజన సంస్కృతి అంటున్నాము. సో ఈ గిరిజన సంస్కృతి అనేది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఏంటి ఈ గిరిజన సంస్కృతి అంటే తెలంగాణ కేంద్రంగా దాదాపుగా 32కు పైగా 32 మనకు గిరిజన జాతులు గుర్తించబడ్డాయి. మొత్తం 705 గిరిజన జాతులలో 32 తెలంగాణ కేంద్రంగా ఉన్నాయి. మొత్తం భారతదేశంలో 75 పీబీటీజీ జాతులలో 4 జాతులు తెలంగాణ కేంద్రంగా ఉన్నాయి. వీటికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంటుంది. ఒక మేడారాన్ని గమనించండి, సమ్మక్క సారల రూపంలో ఒక నాగోబా జాతరను గమనించండి, ఒక పెర్సిపెన్ జాతరను గమనించండి, ఒక తీజ్ పండుగను గమనించండి. రైట్, ఇలాంటి సాంప్రదాయాలు మనకి తెలంగాణ సమాజంలో, తెలంగాణ గిరిజన సమాజంలో కనబడతాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన లక్షణంగానే మనం భావించవచ్చు. దీంతో పాటుగా ఇతర సంస్కృతుల సమ్మేళనంగా మన తెలంగాణ సంస్కృతి అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. అందుకే మన సంస్కృతిని మనం ఏమన్నాం? కాంపోజిటివ్ కల్చర్, తెహజీబ్ సంస్కృతి, దక్కన్ సంస్కృతి, హైదరాబాద్ సంస్కృతిగా మనం పిలవడం జరిగింది. మరి అలాంటి ఈ సంస్కృతి ఎక్కడ, ఏ రూపంలో, ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అది షైన్ కావడం జరుగుతుంది? శాతవాహన కాలంలో తెలంగాణ సంస్కృతికి బీజాలు పడినప్పటికీ కాకతీయ కాలానికి అది మరింత బలోపేతం కావడం జరిగింది. తర్వాతి కాలంలో వచ్చిన బహుమని, కుతుబ్షాహి, అసఫ్జాయిల కాలంలో తెలంగాణ సంస్కృతి ఒక దక్కాని సంస్కృతిగా, ఒక హైదరాబాద్ సంస్కృతిగా, ఒక కాంపోజిటివ్ కల్చర్గా పూర్తి స్థాయి రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. చరిత్రకారుల ప్రకారం తెలంగాణ సంస్కృతి సమగ్రంగా అధ్యయనం చేసి కొన్ని విశిష్ట లక్షణాలను కూడా ప్రతిపాదించారు. మరి అవేంటి విశిష్ట లక్షణాలు గమనిస్తే, ఒకటి గ్రామీణ సంస్కృతి అనేది విశిష్ట లక్షణంగా పిలవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా తెలంగాణ గ్రామీణంలోని వ్యవసాయ ఆధారిత జీవనాన్ని, పండుగలను వివరించడం జరుగుతుంది. ఈ అలవాట్లు, వస్త్ర సాంప్రదాయాల వంటివి కాలక్రమంలో తెలంగాణ జానపదాలుగా లేదా జనపదాలుగా సృష్టించబడడం జరిగింది. జరుగుతుంది. రెండవ లక్షణం దక్కన్ సంస్కృతి అంటాం. దీనిని హైదరాబాదీ సంస్కృతి లేదా తెహజీబ్ సంస్కృతి అంటాము. తెహజీబ్ సంస్కృతిగా పిలవడం జరుగుతుంది. తెలంగాణ ప్రాంతాన్ని కుతుబ్షాహి, అసఫ్జాయి వంటి ముస్లిం రాజరిక వంశాలు పాలించడం వలన పర్షియన్ భాషకు సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి ఒక సంస్కృతి మిళితం కావడం జరిగింది. అందుకే దాన్ని తెహజీబ్ సంస్కృతి లేదా కాంపోజిటివ్ కల్చర్గా పిలవడం జరుగుతుంది. అది రెండో లక్షణంగా మనం భావించవచ్చు. మూడో లక్షణాన్ని గమనిస్తే గిరిజన సంస్కృతి అంటున్నాం. 32కు పైగా గిరిజన జాతులు, 4 పీబీటీజీ జాతులు తెలంగాణ గ్రామీణంలో, తెలంగాణ ఆటవిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాయి. మరి అలాంటి 4 పీబీటీజీ జాతులను గమనిస్తే ఒకరు కోలంలు అవుతున్నారు, 2 కొండరెడ్లు అవుతున్నారు, 3 తోటీలు అవుతున్నారు, 4 చెంచులు అవుతున్నారు. ఈ 4 పీబీటీజీ జాతులలో తెలంగాణ కేంద్రంగా గుర్తించబడిన మొదటి పీబీటీజీ జాతి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ ఏంటి అంటే చెంచులు అవుతున్నారు. అవి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ కేంద్రాల్లో ఉన్న అడవులలో నివసించడం జరుగుతుంది. చెంచులు అంటున్నాం. నెక్స్ట్ తెలంగాణ సమాజంలోని వివిధ రకాల నృత్యాలు అంటున్నాం. ఇప్పుడు సంస్కృతి యొక్క అంతర్లీనంలోకి వెళ్తున్నాం. ఎందుకంటే సంస్కృతి అనేది వివిధ రకాల లక్షణాల యొక్క కాంపోజిటివ్ అంటున్నాం, కలయిక అంటున్నాం. అందులో మొదటిది నాట్యాలు అంటున్నాం, నృత్యాలు అంటున్నాం. తెలంగాణ సమాజంలో నృత్యాలకు పెట్టింది పేరు. ఒక కాకతీయ సమాజాన్ని గమనించండి, పేరిణి నృత్యము వస్తుంది. ఇలాంటి అనేక రకాల నృత్యాలు తెలంగాణ సమాజంలో కనబడతాయి. కాబట్టి ఎగ్జామినర్ మొదటగా ఫోకస్ చేసే అంశాలలో ఇది ఒకటి అవుతుంది. అందులో మొట్టమొదటి నృత్యంగా మనము పేరిణి శివతాండవాన్ని తీసుకుంటాం. మరి పేరిణి శివతాండాన్ని ఏ పేరుతో పిలవడం జరుగుతుంది గమనిస్తే, పేరిణి శివతాండవాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్, యుద్ధ వీరుడు నృత్యము లేదా యుద్ధ వీరుల నృత్యంగా పిలవడం జరుగుతుంది. డ్యాన్స్ ఆఫ్ వారియర్ అన్న, యుద్ధ వీరుల నృత్యము అన్న ఒకటే. మరి దీన్ని ఎందుకు ఉపయోగించారు, ఎప్పుడు ఉపయోగించారు, దీని సమాచారం ఎక్కడ ఉంది?
గమనిస్తే ఈ పేరిణి నృత్యాన్ని ముఖ్యంగా కాకతీయుల కాలంలో యుద్ధంలో పాలు పంచుకునే సందర్భంలో సైనికులను చైతన్యపరచడానికి, ఉత్సాహపరచడానికి, యుద్ధంలో విజయావకాశాలను పెంచడానికి దీనిని ఉపయోగించేటట్టుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. మరి అలాంటి ఈ శివతాండవం ఏ విధంగా రూపొందించబడింది గమనిస్తే ప్రేరణ అనే సంస్కృత పదం నుండి వచ్చింది మనకు పేరిణి అవుతుంది. అంటే ఇప్పుడు పేరిణి అనే ఒక సంస్కృత పదం ఏ పదం ప్రేరణ అనే పదం నుండి రావడం జరిగింది. ప్రేరణ అనే అర్థం ఏమవుతుంది? ఇన్స్పిరేషన్ అంటాము. ప్రేరణ అనగా చైతన్యపరచడము అంటున్నాం. తద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడడం జరుగుతుంది. మరి ఈ పేరిణి నృత్యాన్ని గమనిస్తే మతపరంగా ఇది పూర్తిగా శైవ సాంప్రదాయానికి సంబంధించిన డ్యాన్స్ ఫామ్గా మనం భావించవచ్చు. మరి ఆ పేరిణి నృత్యం గురించి ఎవరు ఏ రచనలో పేర్కొన్నారు? ఉదాహరణకి పాల్కురికి సోమనాథుడు అంటున్నాం. పాల్కురికి సోమనాథుడు రాశాడు. తొలి తెలుగు కవిగా పిలువబడుతున్నాడు పాల్కురికి సోమనాథుడు. ఒక బసవ పురాణాన్ని, ఒక పండితారాధ్య చరిత్రను రాసిన వ్యక్తి మన పాల్కురికి సోమనాథుడు. అలాంటి పాల్కురికి సోమనాథుడు రచించిన గ్రంథమే పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్రలో ఈ పేరిణి నాట్యం గురించి వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జయాపసేనాని అన్నాం. ఎవరి జయాపసేనాని? పేరాంబ నారాంబల యొక్క తమ్ముడే జయాపసేనాని. దివిసీమ పాలకుడి యొక్క కుమారుడే జయాపసేనాని. గణపతి దేవుని యొక్క భావమరిదే జయాపసేనాని. ఈ జయాపసేనాని రాసిన గ్రంథాలు మొత్తంగా 3 ఉంటాయి. ఆ 3లో మనకు ఒక పుస్తకం మాత్రమే అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఒక నృత్య రత్నావళి, ఒక గీత రత్నావళి, ఒక వాద్య రత్నావళి గ్రంథాలను రాసిన వ్యక్తి జయాపసేనాని. ఇందులో మనకు అవైలబిలిటీలో ఉన్న గ్రంథం నృత్య రత్నావళి అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ నృత్య రత్నావళిలో కూడా ఈ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ నృత్య రత్నావళి పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలను ఆధారంగా చేసుకున్నాడు ఒక ప్రముఖ వ్యక్తి. నటరాజ రామకృష్ణ అనే ఒక ప్రముఖ వ్యక్తి ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్నాడు. పండితారాధ్య చరిత్రలో వచ్చిన అంశాలని, నృత్య రత్నావళిలో తనకు లభించిన సమాచారాన్ని, రామప్ప దేవాలయం మీద చిత్రించిన చిత్రాలని మొత్తంగా ఉపయోగించుకొని ఒక నూతన రూపాన్ని సృష్టించడం జరిగింది. ప్రస్తుతం నూతన పేరిణి శివతాండవాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరు అవుతున్నారు అంటే నటరాజ రామకృష్ణ అవుతున్నాడు. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో అడిగారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పేరిణి నృత్యానికి రూపకర్త ఎవరు అవుతే డాక్టర్ నటరాజ రామకృష్ణ అవుతున్నాడు. మరి ఈ పేరిణి శివతాండం ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఏ సందర్భంలో నిర్వహించబడుతుంది, ఎలా నిర్వహించబడుతుంది గమనిస్తే పేరిణి శివతాండవానికి శివ పంచముఖ శబ్దం, ద్రుపద రాగం అనేవి చాలా అవసరం. శివ పంచముఖ శబ్దం సమయంలో ద్రుపద రాగాన్ని ఉపయోగించి ఈ డ్యాన్స్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా కాకతీయులు యుద్ధానికి వెళ్లే ముందు సైనికులను ప్రేరేపించడానికి ఈ నృత్యకళను అనుసరించేవారు అనేది మనకు గ్రంథాల ద్వారా తెలుస్తున్న సమాచారం. మరి ఈ నృత్యంలో ఉన్న వివిధ రకాల అంశాలు గమనిస్తే ఇది వీరశివ తాండవం, శృంగారస తాండవం, సంధ్యా తాండవం అనేవి ఇందులో ముఖ్యమైన భంగిమలుగా, ముఖ్యమైన విభాగాలుగా మనం భావించవచ్చు. మరి అలాంటి పేరిణి నృత్యంలో మనకు వీరరస తాండవం కనబడుతుంది, శృంగార రస తాండవం కనబడుతుంది, సంధ్యా తాండవం అనేవి ప్రముఖంగా కనబడడం జరుగుతుంది. రైట్. అలాంటి ఈ కళారూపాన్ని రామప్ప గుడిపై చెక్కబడిన నృత్య భంగిమల ఆధారంగా నటరాజ రామకృష్ణ పునరుద్ధరించడం జరుగుతుంది. సో ఈ వాజ్ ద రెనోవేట్ ఆఫ్ పేరిణి డ్యాన్స్ బై నటరాజ రామకృష్ణ. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్, బాగా గమనించండి. ఈ నృత్య కళారూపాన్ని కేవలం పురుషులు మాత్రమే వీరావేశంతో ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు లోతుగా వెళ్తున్నాం. నృత్యాన్ని ప్రదర్శించేవారు కేవలం పురుషులు మాత్రమే. వీరావేశంతో శివ పంచముఖ శబ్దం సమయంలో ద్రుపద రాగంతో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే మరొక ఫామ్ మనం గమనిస్తే అద్రిక్ పంచ్. దీన్ని అద్రేక్ పంచ్ అంటాం. అద్రిక్ లేదా అద్రేక్ పంచ్ అంటున్నాం. అద్రేక్ అన్నా అద్రిక్ అన్నా ఒకటే, అద్రేక్ పంచ్ అంటాం. అద్రేక్ పంచ్ అంటే అర్థం ఏమిటి? తెలుగులో దీని అర్థం జింజర్ పీస్, దాన్ని అల్లం ముక్క అంటున్నారు. మరి ఈ అద్రేక్ పంచ్ అనేది ఏ విధంగా సృష్టించబడింది? ఇది 2 భాషా సమూహాలకు సంబంధించిన సాంప్రదాయాల కలయిక. అది ఒకటి ఉర్దూ, 2 దఖ్ఖానీల కలయికనే అద్రేక్ పంచ్ అంటున్నాం. మరి ఈ అద్రేక్ పంచ్ను ఎవరు పర్ఫామ్ చేశారు? ఈ అద్రేక్ పంచ్ను పర్ఫామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ కళను అభివృద్ధి పరిచిన వారు బబ్బన్ ఖాన్. మరి ఎవరి బబ్బన్ ఖాన్?
ఒక డ్యాన్స్ ఫామ్, ఒక స్టేజ్ కళాకారుడు. ఏ భాషా సమూహానికి? ఉర్దూ రంగస్థల నటుడే మన బబ్బన్ ఖాన్. ఈ బబ్బన్ ఖాన్ ప్రదర్శించేదే అద్రేక్ పంజ్ అనేది ఒక హాస్య నాటిక. ఇట్ ఈజ్ ఏ కామిక్ స్టోరీ, ఇట్ ఈజ్ ఏ కామిక్ డ్రామా అవుతుంది. ఏమవుతుంది? హాస్య నాటిక అవుతుంది. మరి ఈ హాస్య నాటికను కూడా సమాజానికి హితంగా ఉపయోగించాడు బబ్బన్ ఖాన్. దీన్ని ప్రదర్శించేటప్పుడు సమాజంలో ఉన్న కొన్ని అంశాలని, కీలకమైన సమాజానికి అవసరమయ్యే, సమాజాన్ని చైతన్యపరిచే, సమాజాన్ని నాలెడ్జ్ రూపంలోకి తీసుకెళ్లే అంశాలను పరిగణలోకి తీసుకున్నాడు. దీనిలో ప్రధాన కథా వస్తువు ఏంటి అంటే కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్. జనాభా పరిణామం, జనాభా పెరిగితే ఒక కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుంది? ధనమైన కుటుంబం దరిద్ర స్థితిలోకి రావడానికి కారణం కూడా కుటుంబ నియంత్రణ లేకపోవడమే. కాబట్టి సమాజాన్ని అవేర్నెస్ చేయడంలో కూడా కీలక అంశాలను బబ్బన్ ఖాన్ ఉపయోగిస్తూ ఇప్పటివరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చేరడం జరిగింది. దాదాపు 10,000కు పైగా ప్రదర్శనలు చేశాడు. సమాజంలోని అతి సున్నితమైన అంశాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా హాస్య రూపంలో తెలియజేయడం జరిగింది మన బబ్బన్ ఖాన్. మరి బబ్బన్ ఖాన్ రూపొందించిన ఈ అద్రేక్ పంజ్ 1984లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించడం జరిగింది. ఏ ఇయర్లో? 1984 సంవత్సరంలో. మరి ప్రదర్శన చేసేటప్పుడు వివిధ రకాల పాత్రలను కూడా సృష్టించాడు. అలాంటి పాత్రల్లో అతి ముఖ్యమైన పాత్రలు గమనిస్తే 1 రామోసు అంటున్నాము, 2 బిపాషా అంటున్నాము, 3 నవాబ్ సాహెబ్ అంటున్నాము, 4 గౌలీ అంటాము. గౌలీ అంటే అర్థం ఏంటిది? మిల్క్ మ్యాన్ అని అర్థం. ఇలాంటి పాత్రను క్రియేట్ చేస్తూ హాస్యభరితంగా ప్రజలకు అర్థమయ్యే రూపంలో ప్రజలను చైతన్యపరచడం, ప్రజలను నాలెడ్జిబుల్గా చేసే విషయంలో బబ్బన్ ఖాన్ అద్రేక్ పంజ్ని ప్రదర్శించేవాడు. నెక్స్ట్ కోయల డ్యాన్స్ అంటాం. కోయా డ్యాన్స్ లేదా కోయల నృత్యము అంటున్నాం. కోయల నృత్యానికి మరొక పేరే పెరంకోఖి ఆట అంటున్నాం. పెరంకోఖి ఆటకు మరొక పేరే కోయల నృత్యము అంటున్నాం. సాధారణంగా తెలంగాణ కేంద్రంగా ఉన్న కోయలు ప్రదర్శించే నృత్యమే కోయల నృత్యము అవుతుంది. ఉత్సవాల సందర్భంలో, మ్యారేజ్ సందర్భంలో మరియు వివిధ రకాల జాతరల సందర్భంలో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఏ వర్గం ప్రదర్శిస్తుంది? మొత్తంగా భారతదేశంలో ఉన్న 705 గిరిజన సమూహాలలో తెలంగాణ కేంద్రంగా 32 గిరిజన సమూహాలు కలవు. ఆ 32 గిరిజన సమూహాలలో ఒకానొక సమూహమే కోయలు అవుతున్నారు. అలాంటి కోయలు నిర్వహించే అతిపెద్ద జాతరే మేడారం జాతర అవుతుంది. ఈ జాతర సందర్భంలో కానీ, వివాహ సందర్భంలో కానీ అనుసరించే నాట్యమే కోయల నృత్యము అవుతుంది. కోయల నృత్యము అవుతుంది. మరి ఈ నృత్య భంగిమను ఎవరు ప్రదర్శిస్తారు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఆభరణాలు, ఒక మేకప్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఈ నృత్య కళారూపాన్ని మనం ఏమంటాం? బైసన్ హార్న్ అంటాం. ఎందుకన్నామో గమనించాలి. ఈ నృత్యాన్ని ప్రదర్శించేటప్పుడు స్త్రీ పురుషులు, ముఖ్యంగా పురుషులు తమ తలపైన బైసన్ హార్న్ కొమ్ములను ఉపయోగించిన ఒక వస్తువును అలంకరించుకోవడం జరుగుతుంది. అందుకే ఈ నృత్యానికి మరొక పేరే ఏమవుతుంది? బైసన్ హార్న్ అవుతుంది. అంటే ఈ నృత్యాన్ని ప్రదర్శించే సందర్భంలో అలంకరణ వస్తువుల ఆధారంగా ఈ నృత్యానికి పెరంకోఖి ఇది ఒక ఇన్స్ట్రుమెంటే, అదేవిధంగా బైసన్ హార్న్ అనేది కూడా ఇన్స్ట్రుమెంటే. అందుకే దీనికి మరో 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పెరంకోఖి నృత్యము, రెండోది కోయ నృత్యము, మూడోది బైసన్ హార్న్ డ్యాన్స్ అంటాము. నెక్స్ట్ మరో నృత్యము గుస్సాడి నృత్యము అంటున్నాం. గుస్సాడి అనేది కూడా ఒక వస్తువే అవుతుంది. చూడండి, గోండులు ప్రదర్శించే నృత్యమే గుస్సాడి రోకలి. క్లియర్గా గమనిస్తే గోండుల సమూహం ప్రదర్శించే ప్రధాన కళారూపమే గుస్సాడి అవుతుంది. ముఖ్యంగా 7వ నిజాం మేయర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో గోండుల వీరులైన రామ్జీ గోండు, కొమరం భీము, జల్ జంగిల్ జమీన్ అన్నారు. చూడండి, మావే నాటి మావే రాజ్యము అన్నాం. చూడండి, భూమి ఇవ్వం, ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి ఇవ్వము అన్నారు. చూడండి, ఇలాంటి ప్రధాన నినాదాలతో ఆనాటి నిజాంను వ్యతిరేకిస్తూ తిరుగుబాట్లు చేశారు. అలాంటి గోండు సమూహం నిర్వహించే నృత్యమే గుస్సాడి నృత్యము అవుతుంది. మరి అలాంటి గుస్సాడి నృత్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు అంటే పురుషులు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. బాగా గమనించండి, అక్కడ పేరిణి నృత్యాన్ని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తున్నారు, ఇక్కడ కోయల నృత్యాన్ని స్త్రీ పురుషులు ప్రదర్శిస్తున్నారు, ఇక్కడ గుస్సాడి నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. ఈ నృత్యం సందర్భంలో ఉపయోగించే వస్తువులు, మరి ఈ నృత్యాన్ని ప్రదర్శించే సందర్భంలో ఆ ప్రదర్శించే వ్యక్తి చేసుకునే డెకరేషన్ ఏముంటుంది? ఆ డెకరేషన్లో ఉన్న వస్తువులను గమనిస్తే 1 గుస్సాడి రోకలి అవుతుంది, 2
మాల్జీలీనా టోపీ అవుతుంది. మూడోది విభూది అంటున్నాము. నాలుగోది సింహం వస్త్రాలు అంటున్నాము. నెమలి పెంచంతో కూడిన వస్త్రమే మాల్జీలీనా టోపీ అవుతుంది. గుస్సాడి రోకలేని చేతిలో పట్టుకుంటారు. ఇలా ఒక డెకరేషన్ రూపంలో తయారై తన నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది. అలాంటి సమూహమే గోండు సమూహం. అలాంటి నృత్యమే గుస్సాడి నృత్యము అవుతుంది. మరి దీనిని ఎక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అంటే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రంగా ఉండే గోండులు వివాహాది, జాతర, పండుగల సందర్భాలలో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ప్రదర్శించే సందర్భాన్ని గమనిస్తే గోండులు దివాళీ సమయంలో ప్రదర్శించడం జరుగుతుంది. దాన్ని మనం దీపావళి అంటున్నాం. గోండులు దివాళీ జరుపుకునే సందర్భంలో దీన్ని ఇష్టపూర్వకంగా ప్రదర్శించడం జరుగుతుంది.